ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారానికి ఈరోజు చివరి రోజు కావడంతో కడప పార్లమెంటు బరిలో కాంగ్రెస్ పార్టీ తరపున నిల్చున్నటువంటి షర్మిల గారికి మద్దతు తెలుపుతూ వైఎస్ విజయమ్మ గారు అమెరికా నుంచి ఒక వీడియో చేసినటువంటి నేపథ్యంలో వైఎస్ విజయమ్మ గారు భారతికి జగన్మోహన్ రెడ్డికి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చినట్లే అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద చర్చించేందుకు మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, వైఎస్ షర్మిల గారికి వైఎస్ విజయమ్మ గారు మద్దతు తెలుపుతూ ఒక వీడియోని రిలీజ్ చేశారు అమెరికా నుంచి. అది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిల గారు కడప నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తారు షర్మిల. సో షర్మిల గారికి మద్దతు తెలపండి అంటూ కూడా విజయమ్మ గారు షర్మిల గారికి మద్దతు తెలుపుతూ వీడియో చేసినటువంటి నేపథ్యంలో ఇండైరెక్ట్గా భారతి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి విజయమ్మ వార్నింగ్ ఇచ్చినట్లే అంటూ కొంతమంది విశ్లేషణ అందజేస్తూ ఉన్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి, మీ విశ్లేషణ ఏంటి మేడం? ఇప్పుడు ఈ వీడియో రిలీజ్ అవ్వడానికి మామూలుగా అయితే విజయమ్మ గారు రిలీజ్ చేసేది కాదేమో బహుశా. దీనికి ఒక 3-4 రోజులు ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే ఒక మీటింగ్లో చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే, అసలు జగన్ ఏ సెంటిమెంటు లేనాడు, అతని కుటుంబం సెంటిమెంట్ లేదు, భార్య సెంటిమెంట్ లేదు, పిల్లల సెంటిమెంట్ లేదు, చెల్లి సెంటిమెంట్ లేదు, తల్లి సెంటిమెంట్ లేదు, ఏమీ లేదు అని విమర్శించారు ఆయన. అలాగే ఈ సెంటిమెంట్లు అన్నిటితో పాటు ప్రజల సెంటిమెంట్ కూడా లేదు అని తేల్చేశారు ఆయన. తేల్చేస్తే ఒక రకంగా మంచి ట్రాప్ వేశాడు ఆయన, పొలిటికల్ ట్రాప్. ఏంటి అంటే, ఎప్పుడైనా నేను అనుకున్న దాన్ని రెండో వాళ్ళతో చెప్పించగలగాలి. అది అవుననో కాదనో మంచనో చెడనో చెప్పించగలగాలి. రెండో వాళ్ళ నోట్లో నుంచి ఆ మాట రావాలి అంటే నేను ఏదో ఒకటి మాట్లాడి చూపించాలి, మాట్లాడాలి. దానిలో భాగంగానే చంద్రబాబు నాయుడు ఈ మాట మాట్లాడాడు. మాట్లాడితే వెంటనే మన జేబు సంస్థ TV9 ఉంది కదా, జగన్మోహన్ రెడ్డికి రజనీకాంత్ని పిలిపించేసేసుకుని భార్యా పిల్లలే నా ప్రపంచం, కుటుంబమే నా ప్రపంచం అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు, ఒక ఇంటర్వ్యూ ఇచ్చేశాడు. ఇది చూసేసరికి విజయమ్మకి మండిపోయింది. అంటే నీ కుటుంబంలో నాకు నా కూతురికి స్థానం లేదు, నా కూతురు నీ కోసం ఎంత చేసింది, అంత చేస్తే నువ్వు ఇచ్చేది ఇదా ప్రతిఫలం? నీ భార్య నీ పిల్లలే నీకు ఎక్కువైనప్పుడు షర్మిలను ఎందుకు వాడుకున్నావు నువ్వు రాజకీయాలకి? నీకు అవసరం వచ్చిన ప్రతిసారి వాడుకున్నావు కదా, ఉపయోగపడింది కదా. ఎందుకు ఉపయోగపడాలి? అది ఉపయోగపడింది కదా, ఉపయోగపెట్టుకున్నావు కదా. కనీసం నీకు కృతజ్ఞత కూడా లేదా? అంటే ఇంతలా మనుషుల్ని వాడుకుని టిష్యూ పేపర్లను వదిలేసినట్టు వదిలేస్తావా? కూరలో కరివేపాకును తీసేసినట్టు తీసేస్తావా? నీ మనస్తత్వం ఇదేనా? నీ బుద్ధి ఇదేనా? నీ బుద్ధి ఇంత బాగా బయట పెట్టుకున్నావు అంటే చూడండి, ఎవరో జ్వాలను వెలిగించారు, వేరెవరో దానికి బలి అయిపోయారు అన్నట్లు జగన్మోహన్ రెడ్డికి ఈ చెంప ఆ చెంప, ఓ చెంప మీద చంద్రబాబు నాయుడు కొడితే ఓ చెంప మీద తల్లి కొట్టింది. ఇప్పుడు ఇదవడా అదవడా రెండు వాసిపోయినాయి. ఇక రేపు పొద్దున ప్రజలు వేసే వ్యతిరేక ఓట్లు నెత్తిన కొడతారు వాళ్ళు. అప్పుడు ఇక ఏమవుతుందో అందరికీ తెలిసిందే. ఏది ఏమైనప్పటికీ ఇవాళ విజయమ్మ గారు పంపించిన వీడియో ఏదైతే ఉందో అది చాలా ఒక 100 ప్రసంగాలు పెట్టదు. 100 మీటింగుల్లో మాట్లాడితే మనము ప్రజల్లోకి పంపించే సందేశం ఏదైతే ఉంటుందో, ఇచ్చే సందేశం ఏదైతే ఉంటుందో ఒక్క వీడియో రూపంలో ఆవిడ క్రిస్ప్గా, అంటే ఒక్కొక్కసారి ఒక 4-5 పేజీలు ఇచ్చి దానిలో తాత్పర్యం రాయమని మనకి సమ్మరీస్ అని చెప్పి ఎగ్జామ్స్లో ఉంటాయి. అలాంటి సమ్మరీ అన్నమాట ఇది. ఆమె సమ్మరైజ్ చేసేసింది చక్కగా. ఈయన చేసిన నికృష్టాలకి, ఈయన చేసిన పాపాలకి అన్నిటికీ సమ్మరైజ్ చేసేసి వీడియో చేసింది. ఇప్పుడు ఈ వీడియో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికే కాదు చెంపపెట్టు, భారతికి కూడా. అసలు వీళ్ళందరి ఉద్దేశం ఏంటి అంటే, భారతి లేకుండా జగన్ ఇన్ని సాహసాలు చేయడు.
వెనక నుండి భారతే ఇదంతా చేయించేది, ఇతను నిమిత్త మాత్రుడు అనే ఒక మాట కూడా ఉంది. ఎందుకో నేను అలా ఆడవాళ్ళ మీదకి తోసేయడాన్ని నేను ఒప్పుకోను, కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అది నిజం కూడా కావచ్చు. ఇప్పుడు ప్రతి తల్లికి ఉంటుంది, మా అబ్బాయి మంచోడు, మా కోళ్ళే గయ్యాడిది, మా కోళ్ళ ఇలా చేయిస్తుంది, మా అబ్బాయి మంచోడే. కానీ మీ అబ్బాయే మంచోడైతే కోడల మాట ఎందుకు వింటాడు? అంటే ప్రతి తల్లి ఏమనుకుంటుంది, మా కొడుకు మంచోడు, మా కూతురు మంచిదే అనుకుంటారు. మళ్ళీ వాళ్ళ కోడలు మంచిది కాదనుకుంటారు. మరి వాళ్ళ కూతురు ఇంకొక ఇంటికి కోడలుగానే కాదలిగింది. అవును, ఇది 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 ఒక పెద్ద కుటుంబాల్లో జరిగే ఒక వింత అనకూడదు, ఒక పరిస్థితి. ఇది ప్రతి ఇంట్లో ఇదే సంబంధం ఉంటుంది కదా, ఇదే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే నా కూతురికి బాగా జరగాలి, నా కోడలు ఏమైపోయినా పర్వాలేదు, నా కొడుకు బాగుండాలి, నా అల్లుడు ఏమైపోయినా పర్వాలేదు అని ప్రతి వాళ్ళు ఇలా ఆలోచిస్తారు. కాబట్టి ఈ కుటుంబాల్లో ఇన్ని తగాదాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళ విషయానికి వస్తే కూడా అదే జరుగుతుంది. మా అబ్బాయి మంచోడే, మీ అబ్బాయి ఎట్లా మంచోడయ్యాడమ్మా? ఇప్పుడు మీ ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని క్విడ్ ప్రోకో చేసి కోట్లు సంపాదించాడు, నేరస్తుడు అయ్యాడు, ఆర్థిక నేరస్తుడు అయ్యాడు, జైలుకి వెళ్ళాడు, వాయిదాలకు వెళ్ళట్లేదు. నీ కొడుకేం తక్కువడు కాదు, నీ కొడుక్కి ఎవరో భారతీరెడ్డి వచ్చి చెవిలో చెప్పాల్సిన అవసరం లేదు, ఇలానే చూడు, ఇలానే మాట్లాడు, ఇలానే చెయ్యి అని చెప్పక్కర్లా. నీ కొడుకు అంత తక్కువడేం కాదు. కాకపోతే నీ పుత్ర ప్రేమ నిన్ను అలా అనిపించింది. కానీ ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితి మట్టుకు ఇది షర్మిలకి కలిసి వచ్చే అంశం. జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం రుచించని విషయము షర్మిలకి కలిసి వచ్చే విషయం. ఏది ఏమైనా విజయమ్మ ఈ మాదిరి క్లారిటీని మెయింటైన్ చేయటం చాలా గొప్ప విశేషం. ఇలాంటి క్లారిటీ కనుక ఇండియాలో ఉండి మెయింటైన్ చేసి ఉంటే కనుక, ఇలాంటి మెసేజ్ కనుక ఇచ్చుంటే విజయమ్మ ఏమైపోయేదో. ఇంకో గొడ్డలపోటు గురించి మనం వినుండేవాళ్ళమేమో. అందుకే ఆవిడ చక్కగా అమెరికా వెళ్ళి అక్కడి నుంచి వీడియో చేసి పంపించింది. ఏది ఏమైనా మనం ఫైనల్గా ఒక మాట మాట్లాడుకుంటే, మనకి నచ్చే విషయాలు జరిగేటప్పుడు, మనం కావాలనుకున్న విషయాలు జరిగేటప్పుడు, మనకి ఎలా అయితే పరిస్థితులు కలిసి వస్తాయో, మనకి కావాల్సిన పనులు జరగనప్పుడు, మంచి విషయాలు జరగవు అనుకున్నప్పుడు మనకి వ్యతిరేకంగా పనులు కూడా అలాగే జరుగుతాయి. అంటే ఇది ఫ్యాక్టర్స్గా మాట్లాడుకుంటే కలిసి వచ్చే అంశాలు, కలిసి రాని అంశాలుగా చూసుకుంటే గనక ఇవాళ మొత్తం జగన్మోహన్ రెడ్డికి కలిసి రాని అంశాలే ఎదురవుతున్నాయి. కాబట్టి అదే అతని ఎన్నికల భవితవ్యాన్ని తేల్చబోతుంది ఓట్ల రూపంలో. దానికి ఏదైనా స్వయంకృత అపరాధం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.